హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే మీ డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్స్కి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. సో ఇక్కడ ఒకటండి, ప్రతిసారి కూడా అంటే ఏంజల్స్ కానీ స్పిరిట్ గైడ్స్ కానీ లేకపోతే యూనివర్స్ కానీ మీ సిచ్యువేషన్స్కి మీకు ఏదో ఒక గైడెన్స్ ఇస్తున్నట్టుగా నేనైతే రీడింగ్స్ చేస్తూనే ఉన్నాను. సో అలానే డివైన్ మాస్టర్స్ కూడా టైం టు టైం మీకు ఇచ్చే గైడెన్స్ మీరు తెలుసుకుంటే డెఫినెట్గా మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని ఇంకా మీరు బెటర్ చేసుకుంటారు అనే ఫీలింగ్తోనే నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నానండి. సో అసలు మీ డివైన్ మాస్టర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీ సిచ్యువేషన్స్కి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇంకా మీకు ఎక్కడైనా క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకుంటారు అని నాకైతే అనిపిస్తుంది. సో ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి పింక్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్కి గ్రీన్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్కి బ్లూ ఫెదర్ ఉన్నాయి, ఐ మీన్ నేవీ బ్లూ. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీ సిచ్యువేషన్స్కి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అసలు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరిప్పుడు మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో, అంటే ఒక మెయిన్ సిచ్యువేషన్ అంటూ ఉంటుంది కదండి. చాలా మందికి ఏంటంటే చాలా రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అని చెప్పుకోవడానికి అయితే లేదు. మెయిన్ సిచ్యువేషన్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే మీకు వర్కౌట్ అవ్వట్లేదేమో, లేకపోతే మీకు అది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు, చాలా టైప్స్ ఆఫ్ హెడేక్ అయితే ఉంది, బట్ అదేమవుతుందో తెలియదు, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కాకపోతే ఫలిస్తుందా లేదా. సో ఇలా చాలా డౌట్స్తో ఉన్న ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఏంటంటే అవుతుందండి, మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే అవ్వదేమో, లేకపోతే ప్రాబ్లం ఇంకా పెద్దదైపోతుందేమో అని అనిపిస్తుంది. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అది డివైన్ ప్రొటెక్ట్ చేస్తుందంట, అంటే గాడ్ డెఫినెట్గా అది మీకు అవ్వాలి అనుకొని ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మీకు అది తెలియట్లేదు, కానీ ఈ సిచ్యువేషన్కి ఏంటంటే మీ డివైన్ మాస్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని, అంటే అన్ని రకాలుగా అది ట్రై చేయమనే చెప్తున్నారు, దాన్ని గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే మీ డివైన్ మాస్టర్స్ ప్రొటెక్షన్ ఉంది, గాడ్ ప్రొటెక్షన్ ఉంది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్ ఎంత పెద్దదైనా సరే వర్కౌట్ అవుతుందండి. ఆ టైంకి అది ఛాలెంజింగ్గా అనిపిస్తున్నా సరే మీరు స్టాండ్ తీసుకోవాలి, మీరు ఫైట్ చేయాలి. సో అలా మీరు చేశారు అంటే ఇది మీరు అనుకున్నంత పెద్దదైతే కాదండి. మీరేంటంటే చాలా తక్కువ టైంలోనే ఇది సక్సెస్ అవ్వడం అయితే చూస్తారు. ఖచ్చితంగా బ్రేక్ త్రూ మూమెంట్ అని ఉంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సడన్గా సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవుతాయండి. ఇది ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా సరే ఇది మీ ఫేవర్లో టర్న్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాంటి ఒక మూమెంట్ రాబోతుంది. సో అది మీరు ఎంత పేషెన్స్తో ఇంకా వర్క్ చేస్తుంటే అంత తొందరగా వస్తుంది అండ్ మీరు డెఫినెట్గా ఇందులో సక్సీడ్ అవుతారండి. ఇది ఒక కెరియర్ ఆస్పెక్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్గా క్రైసిస్ ఏమైనా ఫేస్ చేస్తుంటే అదైనా కూడా అవ్వచ్చు. మీరు ట్రై చేస్తూనే ఉండండి, గివప్ అయితే చేయొద్దు. డివైన్ ప్రొటెక్షన్ అయితే మీకు ఉంది. సో ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్క మూమెంట్ అయితే వస్తుంది మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయ్యేలా. సో దానికోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అలాంటి ఒక కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లోని మీరు ఇప్పుడు ఏంటంటే ఒక సిచ్యువేషన్, నేను ఆల్రెడీ చెప్పాను చాలా సిచ్యువేషన్స్ ఉంటాయని. సో నేను చెప్పిన దాని ప్రకారం మీకు రెజోనేట్ అయింది తీసేసుకోండి, రెజోనేట్ అవ్వకపోతే విడిచిపెట్టేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఈ సిచ్యువేషన్ అనే కాదు, ఇంకే సిచ్యువేషన్ అయినా కూడా మీరేంటంటే ప్యాషనేట్గా వర్క్ చేయడానికి చూడండి. మీ పర్పస్ అనేది ఏంటంటే చాలా ప్యాషనేట్గా ఉండాలంటండి. ప్రతి మనిషి ఏంటంటే చేస్తుంటారు, వాళ్ళ అవసరాలకే వాళ్ళు చేస్తుంటారు. సో ఖచ్చితంగాను మీరు మీ అవసరానికి చేస్తున్నప్పుడు అందులో ఆ ఫైర్ అనేది కనిపించాలండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే అలా చేస్తారో మీ నుంచి యూనివర్స్కి హై వైబ్రేషన్స్ వెళ్తుంటాయండి. ఈవెన్ మీ డివైన్ మాస్టర్స్ కూడా మీరు ఎంత డెడికేటెడ్గా ఉన్నారు, మీరు ఎంత స్ట్రాంగ్గా దాన్ని కావాలనుకుంటున్నారు అనేది తెలుసుకుంటారు. సో
ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే, లేకపోతే మీరు అది కావాలి అనుకోని చేసే ప్రయత్నాలు మీకు ఏంటంటే చాలా కష్టంగా ఉన్నా సరే అది అవుతుందండి. మీ లైఫ్లోని ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే అవన్నీ కూడా అవుతాయి. కాకపోతే మీరు ఎంత స్టబ్బన్గా ఉంటారో, లేకపోతే మీరు ఎంత స్ట్రాంగ్ విల్తో ఉంటారో దాని ప్రకారమే ఇది అవుతుందన్నమాట. అంటే అన్నీ అవ్వడానికే ఉన్నాయి. కాకపోతే కొన్ని తొందరగా అవుతుంటాయి, కొన్ని లేట్గా అవుతుంటాయి, కొన్ని అసలు అవ్వవులండి. బట్ స్టిల్ మీకైతే అవుతాయి. కాకపోతే లేట్గా అవ్వాలా లేకపోతే తొందరగా అవ్వాలా అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. మీరు మొదటి నుంచి కూడా అవ్వాలి అని ప్యాషనెట్గా వర్క్ చేసి మీరు ఏంటంటే యూనివర్స్కి అలాంటి ఒక హై వైబ్రేషన్స్ ఇస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా తొందరగా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వ్యక్తులతో కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు అవి ఏంటంటే వ్యక్తులకు సంబంధించినవి మీరేంటంటే ఒక్కలే చేయలేరు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫినాన్షియల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, ఇంకా అంటే వ్యక్తికి సంబంధించినవండి. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారంటే వ్యక్తులకి ఎక్కువ పవర్ ఇచ్చేస్తున్నారంట. అంటే వాళ్ళకి సరెండర్ అయిపోతున్నారు మీరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే మీరు చెప్పిన మాట వినట్లేదు. సో అది కరెక్ట్ కాదు, అలా జరగకూడదు. అలా జరిగితే ఏమవుతుందంటే మీరు తర్వాత చాలా ఇబ్బంది పడతారండి. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చేసిన దగ్గర ఏమవుతుందంటే వెనక్కి డబ్బులు తెచ్చుకోలేరు. ఎందుకంటే మీరు గట్టిగా మాట్లాడరు, గట్టిగా అడగరు. సో వాళ్ళు ఎందుకు ఇస్తారు? మరెవ్వరు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళకు ఉండాలి కదండి ఇచ్చేయాలి అని. సో అలా ఈరోజు రేపు ఎవరూ లేరండి. మీరు ఏదైనా మీకు కావాలి అనుకుంటే గట్టిగా మీరేంటంటే దానికోసం ప్రయత్నాలు చేసి సాధించుకోవాలి. అంటే ఇక్కడ ఫైట్స్ చేయండి అని నేను చెప్పను, కానీ మీ పవర్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎక్కువ ఇచ్చేస్తున్నారంట. సో మీ పవర్ని ఇప్పుడు మీరు వెనక్కి తీసుకోవాలండి. అంటే మీరు అంత సాఫ్ట్ హార్టెడ్గా ఉండకూడదు. ఇంకా మీరేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి. ఏది కరెక్ట్ అనిపిస్తే దానికి స్టాండ్ తీసుకోవాలి. అక్కడ ఏంటంటే వ్యక్తులు అంటే రిలేషన్షిప్స్ చూసుకుంటే మీరు తర్వాత సఫర్ అవుతారు. ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళకి బాగా అంటే క్లోజ్ వ్యక్తులకే మనీ ఇచ్చి లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని ఇచ్చిన వాళ్ళు కూడా మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దాని అర్థం ఏంటంటే మీరు మనీ అనే కాదు, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అనే కాదు, ఏదైనా సరే ఎక్కువ వ్యక్తులకైతే ఛాన్స్ ఇవ్వద్దు. వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు హ్యాపీగా ఉండలేరండి. వాళ్ళ నుంచి మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో అది ఏంటంటే మీ లైఫ్ మీద చాలా రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు ఏమనుకుంటారంటే కెరియర్లోని ఒక జాబ్ ట్రై చేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు. సో అది రావట్లేదు. యాక్చువల్గా మీకు చాలా టాలెంట్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. సో మీరు ఏంటంటే ఈజీగా క్రాక్ చేయగలరు, అయినా సరే రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీ పవర్ అనేది ఇచ్చేయడం వల్ల మీరేంటంటే పవర్లెస్ అయిపోయారండి. వాళ్ళ నుంచి మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ అనేది దీని మీద కూడా పడుతుంది. ఎందుకంటే మెంటల్గా మీరు స్ట్రాంగ్గా లేనప్పుడు, మెంటల్గా మీరు స్టెబుల్గా లేనప్పుడు అది ఎలా అయినా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే వ్యక్తులకి సిచ్యువేషన్స్కి సంబంధం ఏంటి అని అనుకోవద్దు. ఒక లవ్ ఆస్పెక్ట్లో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఇంకెక్కడో దాని ఎఫెక్ట్ అనేది ఉండొచ్చండి. ఈ సిచ్యువేషన్ మీదే కాదు, వేరే సిచ్యువేషన్ మీద కూడా ఉంటుంది. సో మీరు ఏంటంటే మీ పవర్ని మీరు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తులతో బౌండరీస్ సెట్ చేసుకొని ఎవరు ఎంతవరకు మాట్లాడాలి, ఎవరికి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలి అనేది మీరు తెలుసుకోవాలండి. తెలుసుకొని అలానే ఉండాలి. అలా ఉంటేనే రిలేషన్షిప్ అయితే బెటర్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ మీకేం గైడెన్స్ ఇస్తారు మీ సిచ్యువేషన్స్కి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఎక్కువ మీకేంటంటే పాస్ట్లో వ్యక్తులు జడ్జి చేయడం కానీ, వ్యక్తులు ఏంటంటే మీరు ఇదే అని చెప్పి మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడం కానీ అలాంటివి చేసినట్టు ఉన్నారండి. సో దానివల్ల మీరు ఏంటంటే చాలా హర్ట్ అయ్యారు. ఏదైనా సరే వ్యక్తుల వల్ల సఫర్ అయ్యారండి. ఇదేంటంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల వల్ల సఫర్ అయిన సిచ్యువేషన్స్లో నాకైతే అనిపించట్లేదు. మీరు ఏంటంటే చాలా మంది వ్యక్తులతో ఇబ్బంది పడ్డారు అండ్ చాలా రిలేషన్షిప్స్ ఏంటంటే బ్రేక్ అవ్వడం కూడా జరిగిందని అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వ్యక్తులకి మీరు అర్థం అవ్వకపోవడం అయినా అవ్వాలి, లేకపోతే మిమ్మల్ని మీరు కరెక్ట్గా అంటే ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయారండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా, మీ పవర్ని ఏంటంటే మీరు వ్యక్తులకి చాలా ఎక్కువ ఇచ్చేశారు.
సో దానివల్ల ఏంటంటే మీరు ఎఫెక్ట్ అయ్యారండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే మీ లైఫ్‌లో పాస్ట్‌లో మెయిన్ ఏంటంటే మీరు చాలా ఇబ్బందులైతే పడ్డారండి. సో ఇప్పుడేంటంటే ఇవన్నీ వద్దు, ఈ గొడవలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనుకొని వ్యక్తులతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అయినా సరే ఎందుకో వాళ్ళతో కలవలేకపోతున్నారు. అంటే వాళ్ళకి మీకు ఇంకా ఎక్కడో కానీ డిస్టెన్స్ అనేది ఉంది, గ్యాప్ అనేది ఫిల్ అవ్వట్లేదు అనమాట. దానికి రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు, ఆర్ మళ్ళీ కూడా మాట్లాడుతున్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రావడం అలాంటివి జరుగుతున్నట్టు ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే ఒకటే చెప్తానండి మీకు, అదేంటంటే మీరు ఫస్ట్ ఎమోషనల్ అవ్వద్దండి. వ్యక్తులతో ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకోవాలని చూడొద్దు. యాక్చువల్గా మీరు వ్యక్తులతో కలవాలి అనుకోవడం తప్పు కాదండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులతో ఎమోషనల్ కనెక్షన్ కాకుండా ప్రాక్టికల్ కనెక్షన్ పెట్టుకుంటే ఫస్ట్ రియాలిటీలోని అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళతోని ఎందుకు మీకు కనెక్షన్ అవసరం, లేకపోతే మీరు అసలు ఈ రిలేషన్షిప్స్ వల్ల ఎలా బెనిఫిట్ అవుతారు, ఇవి చూసుకోవాలండి. ఇవి చూసుకొని మీరేంటంటే మీరు మాట్లాడాల్సింది మీరు మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తులు చెప్తుంది కూడా మీరు వినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మీరు విన్నప్పుడు కూడా మీకు చాలా విషయాల్లో క్లారిటీ అనేది వస్తుంది. బట్ మీరేంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని నచ్చకపోయేసరికి వీళ్ళ సంగతి మనకు తెలిసిందే కదా, వీళ్ళు ఏంటంటే ఇలానే మాట్లాడతారు, లేకపోతే పాస్ట్లో కూడా మనల్ని ఇలానే హర్ట్ చేశారు అనుకొని మీరేంటంటే వెంటనే ఒక డెసిషన్ తీసేసుకోవద్దండి. అంటే ఒక కన్క్లూజన్కి రావద్దు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మీరు కంక్లూషన్కి వచ్చేసినంత బ్యాడ్ అయితే కాదండి. వ్యక్తులతో మేబీ మీకు పాస్ట్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఫైట్స్ జరిగి ఉండొచ్చు, బట్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆ వ్యక్తులు ఇప్పుడైతే మీరు అనుకున్నంత బ్యాడ్ అయితే కాదండి. ఈ వ్యక్తులతో మీరు ఛాన్స్ తీసేసుకోవచ్చు. ఇక్కడ ఈ కార్డ్ చూసినట్టయితే ఒకవేళ మీరు ఇలాంటి వ్యక్తులతోని ఒక ఫ్యూచర్ కావాలి, లేకపోతే వీళ్ళతో రిలేషన్షిప్ అనేది బెటర్ అవ్వాలి అనుకుంటే బెటర్ చేసుకోవచ్చండి. మీరు అనుకుంటుంది అయితే సరైందే అండ్ వర్కౌట్ కూడా అవుతుంది. ఎమోషనల్ కనెక్షన్ అయితే ముందు పెట్టుకోకూడదు. అలా అని చెప్పి ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ అంటే మీకు కొన్ని దగ్గరలో ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. ఇంకా దానికి రీజన్ ఏంటంటే పాస్ట్లో మీరు ఏంటంటే వాళ్ళని ఒక యాంగిల్లో చూసారు, అంటే దానివల్ల ఏంటంటే మీ నుంచి ఆ ఇంప్రెషన్ అనేది పోవట్లేదండి. అక్కడ ఇంకా మీరు ఎంతో స్టక్ అయిపోయారు. సో అలా కాకుండా ప్రెజెంట్లోని వ్యక్తులు ఏంటి, వాళ్ళతో మీకున్న కనెక్షన్ ఏంటి, ఇలాంటివి చూసుకొని మాత్రమే మీరు ఏంటంటే ముందుకు ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకో కానీ మీ డివైన్ మాస్టర్స్ ఏంటంటే మీకు ఫర్దర్ గైడెన్స్ మీ సిచ్యువేషన్స్కి ఏంటి అంటే వ్యక్తులకు సంబంధించి గైడెన్స్ ఇచ్చారండి. దాని అర్థం ఏంటంటే నిజంగానే మీలో చాలా మంది ఏంటంటే వ్యక్తులతో ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఇది ఏంటంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు అని చెప్పడానికి ఏం లేదండి, చాలా మంది వ్యక్తులతో ఇబ్బంది కూడా పడుతూ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఏ రిలేషన్షిప్స్ అయితే బెటర్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారో వాటి పరంగా ఎఫర్ట్స్ పెట్టండి, మిగతా వాటిని విడిచిపెట్టండి, పర్వాలేదు. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే సెల్ఫ్ కేర్ తీసుకోండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి, ఆ తర్వాత ఆ వ్యక్తుల్ని పెట్టండి. అండ్ అలా అని చెప్పి వ్యక్తులు చెప్పేది కూడా వినండి. ఎందుకంటే విన్నప్పుడు కూడా చాలా విషయాలు తెలుస్తాయండి, వాళ్ళ మనసులో ఉన్నది కూడా మీకు అర్థం అవుతుంది. సో ఒక్కసారి అయితే అలా ప్రయత్నాలు చేయండి. మీ డివైన్ మాస్టర్స్ అయితే మీకు చాలా విషయాలు చెప్పకనే చెప్పారు. మీ లైఫ్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీరు ఫైట్ చేయడంలోనే అంతా ఉందండి. ఇవైతే మీ చేతుల్లో ఉన్నవే. ఎందుకంటే డివైన్ ప్రొటెక్షన్ మీకు ఉంది అంటే ఖచ్చితంగా జరుగుతాయి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు సో ఇప్పుడు మీ డివైన్ మాస్టర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ కరెంట్ సిచ్యువేషన్స్కి వాళ్ళు మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. సో ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటేనండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఇంకా యాక్షన్ తీసుకోవాలండి. యాక్షన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. డెఫినెట్గా మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ మీరేంటంటే ఇప్పుడు ఒక హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తున్నారంట. నిజానికి మీరు ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఇంతే, ఇంక ఇవి వర్కౌట్ అవ్వవు, లేకపోతే మేబీ ఇంకా అవ్వదేమో మీ వల్ల అని మీరు ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీ పవర్ అనేది రోజు రోజుకి పెరుగుతుందండి, అది మీకు తెలియట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు అసలు పుట్టడానికి కారణమే ఒక స్పెషల్ మిషన్తో పుట్టారంట. సో మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే
ఒక మిషన్ లాంటివండి. ఖచ్చితంగా అవేంటంటే మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరేంటంటే డల్ అయిపోయి మీరేంటంటే ఇంకా చేయలేరు, మీ వల్ల అవ్వదు అనుకుంటే అది కరెక్ట్ అయితే కాదండి. ఖచ్చితంగా మీరేంటంటే వాటిని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పి మీరు చేయగలరో లేదో అని డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మీ నుంచి యూనివర్స్‌కి హై వైబ్రేషన్సే వెళ్తుంటాయి. ఎందుకంటే మీరు అలాంటి ఒక రీజన్‌తో పుట్టారు కాబట్టి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే మీరు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే కరెక్ట్గా తీసుకోగలరండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కూడా మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటే యాక్షన్ తీసుకోవాలండి. ఏమవుతుందో రిజల్ట్ ఎలా వస్తుందో అని భయపడిపోయి వెనకడుగు అయితే వేసే పరిస్థితి లేదండి. అది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే యాక్టివేషన్ అని వచ్చింది. సో ఖచ్చితంగా మీ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతూనే ఉంది, అది మీకు తెలియట్లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఏంటంటే ఎంతో కొంత సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉంటుంది. మీ లైఫ్లో ఇప్పుడు ఏవైనా కొన్ని విషయాల్లో చేంజెస్ అవసరం అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ చేంజెస్ రావాలి అంటే మీరు యాక్షన్ తీసుకోవాలండి. ప్లస్ మీరు యాక్షన్ తీసుకుంటేనే గ్రోత్ని చూడగలరంట. ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను, పర్టికులర్గా ఈ సిచ్యువేషను ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని ఏం లేదు. లాస్ట్ టైం కూడా నేను ఈ డివైన్ మాస్టర్స్ కోసం ఒక రీడింగ్ చేశానండి. చేసినప్పుడు కూడా సేమ్ కార్డ్, ఈ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి వచ్చింది. మీరు పుట్టడానికి అయితే ఒక రీజన్ అయితే ఉందండి. సో డెఫినెట్గా మీకు ఏంటంటే యూనివర్స్ కానీ డివైన్ మాస్టర్స్ కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెట్టేలా ఛాలెంజెస్ అయితే ఎడిషనల్గా తీసుకురారండి. కొంతమందికి అయితే ఎడిషనల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి, బట్ మీకైతే అలా ఏం కాదు. ఖచ్చితంగా మీరైతే ఒక పర్పస్తో పుట్టారు. సో మీరు అనుకోవచ్చు ఆ పర్పస్ ఏంటి, ఎలా ఉంటుంది అని. మీ లైఫ్లో మీరు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు చూడండి, అవన్నీ మీరు ఏంటంటే ఓవర్కమ్ చేయడమే మీ పర్పస్ అండి. మీరు ఏంటంటే వాటిని ఎంత బోల్డ్గా ఆర్ ఎంత బ్రేవ్గా ఫేస్ చేస్తారో, వాటి కోసం ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, లైక్ స్టాండ్ తీసుకుంటారో డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. సో మీ లైఫ్లో ఇప్పుడైతే మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. అంటే మీ ఎనర్జీ అనేది దానికి రెడీగా ఉందా లేదా అని డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఎనర్జీ అనేది ఆల్రెడీ యాక్టివేట్ అయ్యే ఉంది. అట్ ద సేమ్ టైం మీలోనే ఏంటంటే ఆ పవర్ కూడా ఉంది, మీరు డెఫినెట్గా చేయగలరు. కాకపోతే కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చేయగలం అని అనుకొని డౌట్ఫుల్గా ఉండడం వేరు, ఖచ్చితంగా చేస్తామని ఫీల్ అవడం వేరు. ఏదైతే అది అయ్యింది, బట్ స్టిల్ చెయ్యాలి అని అలాంటి ఒక ఫీలింగ్తో చేయడం వేరండి. సో మీరేంటంటే గ్రోత్ని చూడాలి అనుకుంటే మీ లైఫ్లో చేంజెస్ అయితే రావాలి. సో ఈ చేంజెస్ కోసం మీరేంటంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాసెస్లోని మీరు సెల్ఫిష్గా ఉండకూడదండి. ఎదుటి వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా కొంత ఆలోచించి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు అసలు సెల్ఫిష్ బీయింగ్ కాదండి. ఒకవేళ మీరు కొన్ని విషయాల్లో సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నట్టయితే అది మీరు కాదు, ఆర్ మీ ఎనర్జీ అయితే కాదు. ఎదుటి వ్యక్తుల ఎనర్జీ మీరు పిక్ చేసుకొని అలాంటి పనులు చేస్తే చేయాలి, కానీ ఒరిజినల్గా అయితే మీరు అలాంటి ఒక సెల్ఫిష్ పర్సన్ అయితే కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు ఏంటంటే ఏ పని చేసినా సరే అది అందరికీ ఉపయోగపడేలా చేయడానికే ట్రై చేయండి. ఒకవేళ అది అలా అవ్వదు అనుకుంటే అట్లీస్ట్ ఎంతో కొంతైనా మాడిఫై చేసి చేయడానికి ట్రై చేయండి. కానీ ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా మీరు అనుకున్నది అయిపోతే చాలు, ఇంకొక వ్యక్తి హర్ట్ అయినా పర్వాలేదు అనే మైండ్ సెట్తో మాత్రం ఏది చేయొద్దండి. ఎందుకంటే అలా చేయకూడదు. మీరైతే అది కాదండి. క్లియర్గా చెప్పాలి అంటే ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. సో మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ మీరు ఇప్పుడు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ పరంగా అనుకున్నా సరే డెఫినెట్గా మీరైతే చేంజెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వర్కౌట్ అవుతుందండి ఖచ్చితంగాను. ఈవెన్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి ఇలాంటి మెసేజెస్ ఛానల్ అయ్యాయి, అండ్ మీకు కూడా చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఏంటంటే ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీ వరకు మీరు చేయాల్సినవన్నీ కూడా చెయ్యండి. మీకు ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని చెయ్యండి. ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ అయితే వస్తాయి. గ్రోత్ని అయితే చూస్తారంట. ఈ గ్రోత్ అనేది ఏదర్ పర్సనల్ గ్రోత్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ గ్రోత్ అయినా కూడా అవ్వచ్చండి. ఒక పర్టికులర్ గ్రోత్ అనే మీరైతే అనుకోవద్దు. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఒక బెస్ట్ వర్షన్లో అయితే చూసుకోగలరని నేను చెప్తానండి. సో ఇంకా చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ మీ సిచ్యువేషన్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటో.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా పాస్ట్ నుంచే మీరు అంటే కొన్ని విషయాల్లోనే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఇది ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు ఆర్ వేరే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయినా కూడా అవ్వచ్చు. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి ఓవర్ థింక్ చేస్తున్నారండి. సిచ్యువేషన్స్ని డీప్గా అనాలిసిస్ చేయడం తప్పు కాదు, కానీ మీరు ఏంటంటే చేసే అనాలిసిస్ ఎలా ఉందంటే ఒక రాంగ్ వేలో ఉందని చెప్పొచ్చండి. ఓవర్ థింక్ చేస్తున్నారు మెయిన్, ఇంకేంటో కాదు. అక్కడ అది లేకపోయినా సరే అది ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, బట్ రియాలిటీలో అదైతే లేదు. సో దీనివల్ల ఏంటంటే టైం టు టైం ఎగ్జాస్ట్ అయిపోయారండి. మీరు ఆల్రెడీ ఇప్పటికీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకే ఆలోచించాలి, బట్ మీరు ఏంటంటే అంతకు మించి ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీకు ఏమనిపిస్తుందంటే ఇంత ఆలోచిస్తుంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అసలు నా వల్ల ఇది అవ్వదు అనుకొని గివప్ చేసేద్దాం అని చూస్తున్నారండి. ఎందుకంటే మీ ఆలోచనలు మీకు అంత ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పొచ్చు. మరి అసలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అంటే దానికి రీజన్ ఒకటే, సిచ్యువేషన్కి ఏంటంటే బాగా అటాచ్ అయిపోయారండి. ఎలా అయినా అవ్వాలి అనే కోరిక వల్ల ఆలోచనలు అలా ఉంటున్నాయి. బట్ ఆలోచించినప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా అంటే లేదు, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఈ కార్డ్ చూస్తే కూడా నాకు అర్థమవుతుంది. ఇవేంటంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక కార్మిక్ చైన్స్ని పట్టుకొని హోల్డ్ చేస్తున్నట్టున్నారు. సో ఆ కార్మిక్ చైన్స్లో కూడా మీకు ఏంటంటే నెగిటివిటీ అనేది ఉందండి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే సిచ్యువేషన్స్ అనేవి మీరు అనుకున్నట్టు అవ్వట్లేదు, మీరు అనుకున్నట్టు అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చెయ్యాలి, ఇలా ఆలోచించే ప్రాసెస్లోని ఈ థాట్స్ అనేవి డీప్గా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మీకు ఏం చేయాలో అర్థం కాక గివప్ చేసేస్తేనే బెటర్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇలాంటి ఫీలింగ్ ఒకటి వచ్చినప్పుడు మీరు ఏంటంటే గివప్ చేయలేకపోతున్నారండి అటాచ్మెంట్ వల్ల. మేబీ ఈ రోజు కాకపోతే రేపైనా అవుతుంది అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటేనండి మీరు ఈ సిచ్యువేషన్తో ఎమోషనల్గా కనెక్షన్ పెంచుకోవడం వల్ల మీరేంటంటే ఈ చైన్స్ని బ్రేక్ చేయలేకపోతున్నారండి. మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా థింక్ చేస్తారో, మీరు ఎప్పుడైతే దీనికోసం కరెక్ట్ వేలో వర్క్ చేస్తారో ఖచ్చితంగా ఈ చైన్స్ని మీరు బ్రేక్ చేయగలుగుతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ చైన్స్ని కానీ మీరు బ్రేక్ చేయలేకపోతే మీరు ఈ సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోతారు, ఆర్ మీ ఆలోచనలో ట్రాప్ అయిపోతారు. మీరు చాలా సఫర్ అవుతారండి. మెంటల్గా అయితే మాత్రం మీరు నార్మల్గా సఫర్ అవ్వరు, చాలా ఎక్కువగా సఫర్ అవుతారు. ఎందుకు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారో తెలీదు. అట్ ద సేమ్ టైం ఎందుకు అంటే అవుట్కమ్ అనేది ఇలానే రావాలి అని చెప్పి అటాచ్మెంట్ పెంచుకున్నారో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే మీ దగ్గరే ఉన్నాయి. మీ నుంచి ఆ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, మీ డివైన్ మాస్టర్స్ మీకు ఒకటి చెప్తున్నారండి, మీ టైం అయితే బ్యాడ్ కాదు, కాకపోతే మీ ఆలోచనలు చాలా బ్యాడ్గా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మీ టైం బ్యాడ్గానే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ పాస్ట్లో ఆలోచించే విధానం ఏదైతే విడిచిపెట్టేస్తారో, మీరు ఇప్పుడు ఎలా అయితే కొత్తగా ఆలోచిస్తారో, ఈ ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేసి ఈ కార్మిక్ చైన్స్ని బ్రేక్ చేస్తారో అప్పుడే మీ లైఫ్లో ఏంటంటే ఈ న్యూ ఎనర్జీ అనేది వస్తుందండి. దానివల్లే మీ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి. మీరు ఇందులో ట్రాప్ అయిపోకుండా ఫ్రీ అవుతారు. మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చాలా సఫర్ అవుతున్నారు. మీ డివైన్ మాస్టర్స్ ఏంటంటే ఇది సెన్స్ చేయగలుగుతున్నారు అనమాట. అంటే మీ సఫరింగ్స్ అనేవి వాళ్ళకి అర్థమవుతున్నాయి, మీ పెయిన్ అనేది వాళ్ళు అంటే ఫీల్ అవ్వగలుగుతున్నారు. సో ఇక్కడ చాలా జరుగుతుందండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, రిజల్ట్ ఇలానే రావాలి అనుకొని మీరు అంటే అటాచ్మెంట్ పెంచుకుంటే మాత్రం మీ ఆలోచనలు ఇలా నెగిటివ్గా ఉన్నదానికి మీరు చేసే ప్రయత్నాలకి అసలు సంబంధమే ఉండదు. ఖచ్చితంగా ఇది జరగదండి. ఈవెన్ జరగడానికే ఉంది, కానీ ఎందుకంటే క్లియర్గా ఈ కార్డ్స్ అన్ని మీరు అనుకున్నది అవుతుంది అనే చెప్తున్నాయి. కానీ స్టిల్ మీరు ఏంటంటే ఈ వేలో కానీ ముందుకు వెళ్తుంటే సిచ్యువేషన్స్ అనేవి అంత ఈజీగా ఒక ఎండ్కి అయితే రావు. ఒక న్యూ బిగినింగ్ కూడా మీరు చూడలేరు. అలా అని చెప్పి దానికి ఛాన్స్ లేదా అంటే ఉంది. నేనే చెప్తున్నాను కదా, ఛాన్స్ ఉంది. కానీ పాస్ట్ వే ఆఫ్ థింకింగ్ మాత్రం విడిచిపెట్టాలండి. ఆ వేలో కానీ కంటిన్యూ చేస్తే ఇంకెలానే ఉంటుంది సిచ్యువేషన్. కమింగ్ డేస్లో కూడా పెద్ద మార్పులు అయితే చూడలేరు. సో ఇది మీ చేతుల్లోనే ఉంది, మార్చుకుంటే మంచిదండి. మీరే అన్ని రకాలుగా ఫ్రీ అవుతారు. ఒకసారి అయితే ఆలోచించండి. ఈవెన్ మీ కార్డ్స్ రీడ్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అండ్ నేను చెప్పింది కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే సరిగ్గా కన్వే చేశానా లేదా అనే డౌట్ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీ ఎనర్జీస్ నేను పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే మీ మైండ్ సెట్ని మార్చుకోండి. ఇలా అయితే ఉండొద్దు, ఇలా ఉంటే కూడా కష్టమే. ఒక్కసారి అయితే మీరు ఆలోచించండి. అండ్ డివైన్ మాస్టర్స్ కూడా మీకు క్లియర్గా గైడ్ చేస్తున్నారు.
ఇలా ఉండొద్దు, ఇవి విడిచిపెట్టి అండి ఈ కార్మిక్ చైన్స్ అనేవి బ్రేక్ చేయాలి, ఎందుకో కానీ ఇంకా ఇంకా ఎక్కువగా హోల్డ్ చేస్తున్నారు, ఇవి రిలీజ్ చేయకపోతే సఫర్ అవుతారు అని మాత్రం మీకు చెప్తున్నారు. సో ఇంకా మీ ఇష్టమేనండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీ సిచ్యువేషన్స్కి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఎర్త్తో మాత్రం కనెక్ట్ అయ్యి ఉండండి. చాలాసార్లు చెప్పానండి నేను, ఇది చాలా రీడింగ్స్లో చెప్పడం జరిగింది. సో మీలో ఇంకా ఎవరో కానీ అసలు ఆ ఎర్త్తో కనెక్షన్ అనేది లేకుండా ఉంటున్నారండి. సో ఇది పెద్ద కష్టమైతే కాదండి. జస్ట్ మీరు ఏంటంటే వాక్ చేస్తున్నప్పుడు స్లిప్పర్స్ తీసేయండి. అట్లీస్ట్ బయట కాకపోయినా సరే ఇంట్లో మీరు వాక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ స్లిప్పర్స్ వేసుకునే అలవాటు ఉంటే మానేయండి. మానేసి నేల మీద ఏంటంటే మీ పాదాలతో నడిస్తే బాగుంటుందండి. ఆ ఎనర్జీ అనేది మీరు ఏంటంటే పిక్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఎర్త్ ఎనర్జీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాదండి, నేచర్లో టైం స్పెండ్ చేయడానికి చూడండి. వాటర్ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా అంటే ఏవైనా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి కదా, సో ఆ పెద్ద పెద్ద ట్రీస్ని టచ్ చేయడానికి చూడండి. వాటి ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ అవుతారండి. మీలో చాలా మంది ఏంటంటే గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అర్థం. చాలా మందిలో ఏంటంటే ఈ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రెండు ఏంటంటే ఇంబ్యాలెన్స్లో ఉంటాయండి, న్యూట్రల్గా ఉండవు. రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి. బట్ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయినా ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెంట్గా మారిపోతారు. సో దానివల్ల కూడా బ్యాడ్ థింగ్స్ అనేవి జరుగుతుంటాయి. అదే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే మరి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏం చేస్తుంటారో ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు బ్యాలెన్స్లో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి కార్డ్ అయితే ఒకటి వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే మీరు మీ లైఫ్లో ఇప్పుడు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేస్తున్నట్టయితే ఆ సిచ్యువేషన్ని ట్రస్ట్ చేయండి. ఆర్ ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయండి. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. సిచ్యువేషన్ని నమ్మడానికి ట్రై చేయండి. అంతేకాని అవుతుందో లేదో, అవ్వదులే, వేస్ట్, ప్రయత్నాలు చేయడమే అవుతుంది కానీ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు, ఇలా ఆలోచించొద్దండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా డౌట్గా సిచ్యువేషన్స్లోని వర్క్ చేస్తారో లేకపోతే సిచ్యువేషన్స్ కోసం ఆలోచిస్తారో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అయితే జరగదండి. అది మాత్రం నేను చెప్పగలను. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ని ట్రస్ట్ చేయాలి, ఆర్ వ్యక్తిని ట్రస్ట్ చేయాలి, వాళ్ళ మీద ఫెయిత్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ జరగాలి అంటే ముందు మీరు ఏంటంటే గ్రౌండ్ అవ్వాలి. మీ ఆలోచనలు అనేవి న్యూట్రల్గా ఉండాలి. సో అలా ఉండాలి అంటే మీరు ఎర్త్తో కనెక్ట్ అవ్వాలి. సింపుల్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక బెటర్ వేలో అవ్వాలి. డివైన్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేయాలి. గాడ్ అండి, లేకపోతే డివైన్ మాస్టర్స్. వీళ్ళు మిమ్మల్ని గైడ్ చేయాలి అంటే వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వాలి. అంటే మీరు అనుకోవచ్చు ఎవరైనా సరే ఛాన్స్ ఇస్తారు కదండి, ఛాన్స్ ఇవ్వడం కోసమే చూస్తారు కదా. ఎవరికైనా సరే గాడ్ అయినా సరే లేకపోతే డివైన్ మాస్టర్స్ అయినా గైడ్ చేయడమే కదా కావాలి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ మెంటల్ స్టేట్ అనేది గాడ్ మీకు గైడ్ చేసి లేకపోతే డివైన్ మాస్టర్స్ మీకు గైడ్ చేస్తే వినే పరిస్థితి కాదండి. మీరేంటంటే స్టెబుల్గా లేరు. ఆలోచనలు అనేవి చాలా అన్స్టెబుల్గా అయితే ఉన్నాయి. సో మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు గైడ్ చేద్దాం అనుకున్నా సరే మీరు ఏంటంటే వాళ్ళ గైడెన్స్ ఫాలో అయ్యే పరిస్థితిలో లేరండి. దానికి రీజన్ ఏంటనేది మరి మీకే తెలియాలి. అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఒకవేళ ముందుకు వెళ్తున్నాయి అంటే అది మీకు బ్యాడ్ జరగడం కోసం కాదు, లేకపోతే మీరు సఫర్ అవ్వడం కోసం కాదు. అది అలా ముందుకు వెళ్తేనే అవుతుంది అని మీరు ట్రస్ట్ చేయాలండి. ఎందుకంటే గాడ్ ప్లాన్స్ ఏంటి అనేది మీకు తెలియదు. అలా అని చెప్పి ప్రతిసారి గాడ్ ప్లాన్స్ ఏంటంటే మిమ్మల్ని రూయింగ్ చేయాలి, మిమ్మల్ని హర్ట్ చేయాలి అని కాదండి. మిమ్మల్ని ఏంటంటే ఒక సరైన దారిలో నడిపించాలి అని. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఒక పర్టికులర్ వేలో అవుతున్నాయి, అవి ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, అసలు ఎందుకు అలా జరుగుతుంది అనుకొని మీరు ఏంటంటే హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి.
కేవలం ఏంటంటే యూనివర్స్ ప్లాన్ కానీ, డివైన్ ప్లాన్ కానీ, ఆర్ ఈ డివైన్ మాస్టర్స్ ప్లాన్ కానీ ఏదైనా సరే ఒక పర్టికులర్ వేలో మీరు ముందుకు వెళ్ళాలి, అలా వెళ్తేనే అది అవుతుంది అని అర్థం అండి. సో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఫ్రీగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో ఏ హిడెన్ టాలెంట్స్ అయితే ఉన్నాయో అవి ఇప్పుడు బయటకు వస్తాయి అంటండి. చాలా మందిలో ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. అండ్ ఆర్టిస్టిక్ స్కిల్స్ అనే కాదండి, మొత్తానికి వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయండి. ఆ గోల్స్ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు డిస్కవర్ చేయలేకపోతుంటారు, కొంతమంది ఏంటంటే వెంటనే తెలుసుకుంటారు. సో ఇలా మీలోని అంటే మీకు ఇంకా కొన్ని తెలియదు, లేకపోతే మీ గోల్స్ ఏంటో మీకు క్లారిటీ లేదు అని మీరు అనుకుంటే అవన్నీ కూడా బయటకు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీలో ఉన్న టాలెంట్ కూడా ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది అంట తొందరలోనే. సో డెఫినెట్గా మిమ్మల్ని మీరు ఒక న్యూ వేలో డిస్కవర్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ ఆపర్చునిటీస్ కూడా మీకు రాబోతున్నాయి. ఎవరైనా సరే ఇంకా మీ లైఫ్లో కొన్ని ఆపర్చునిటీస్ రావట్లేదు అని అంటే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఖచ్చితంగా తొందరలోనే ఆపర్చునిటీస్ కూడా వస్తాయంట. క్లియర్గా మీ డివైన్ మాస్టర్స్ అయితే చెప్తున్నారు. పాజిటివ్గా ఉండండి, ఎందుకంటే ఇలాంటి కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఫినాన్షియల్గా ఇంకా ఎవరికైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అవి సార్ట్ అవుట్ అవుతాయండి. కానీ మీలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది మీరు ఏంటంటే డిస్కవర్ చేయడం ట్రై చేస్తూనే ఉండండి. అండ్ మీ లైఫ్లో మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు అనే విషయంలో కూడా ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందండి. సో ఇంకా చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ మీ కరెంట్ సిచ్యువేషన్స్కి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఒక్కటి మాత్రం నిజమండి, మీరేంటంటే పాస్ట్లో వ్యక్తుల సహాయం తీసుకొని మొత్తానికి ఎలా అయినా సరే కొన్ని మీ లైఫ్లో వర్కౌట్ చేసుకోవాలి అని అయితే ట్రై చేశారు. అండ్ మీకు ఏమనిపించిందంటే వ్యక్తులు ఎప్పుడైతే కోఆపరేట్ చేస్తారో, వ్యక్తులు ఎప్పుడైతే సహాయం చేస్తారో ఖచ్చితంగా అవుతాయి అనే ఆ ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యిందండి. కాకపోతే ఎందుకో కానీ అది మీరు అనుకున్న వేలో అవ్వలేదు. మీకు ఏమనిపిస్తుందంటే ఇప్పటికైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే మీరు రిస్క్ చేసే పరిస్థితి ఉంది అని మీకు అనిపిస్తుంది. సో రిస్క్ తీసుకోవడం అయితే వర్తియా కాదా అనే డౌట్ మీకు ఉందండి. ఈవెన్ ఇక్కడ ఏంటంటే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు సపోర్ట్ చేసినా సరే ఎందుకో కానీ అవ్వదు అనే ఫీలింగ్ వచ్చింది. పాస్ట్లో అయితే అవుతుంది అనిపించింది, ఇప్పుడైతే ఈ విషయంలో ఎవరు ఇంటర్ఫియర్ అయినా అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ పరంగా నేను మాట్లాడుతున్నాను, ఎవరు ఇంటర్ఫియర్ అయినా లేకపోతే ఎవరు అంటే దీనికోసం అని చెప్పి ఎఫర్ట్స్ పెట్టినా సరే ఇది అవ్వదేమో అనే ఫీలింగ్ మీకు ఉందండి. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా అప్సెట్ అయ్యి ఉన్నారు ఆర్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అని చెప్పొచ్చు. మీకైతే అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎంత ఆలోచించినా సరే దీనికి సొల్యూషన్ కనిపించట్లేదు. కాకపోతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు రిస్క్ తీసుకోవాలి అనుకుంటే రిస్క్ తీసుకోవచ్చండి. మీరు ఏంటంటే ఈ ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి, ఆల్రెడీ ఇక్కడ అదే చెప్పాను. సో ఒక్కటి మాత్రం నిజమండి, మీరు ఎప్పుడైతే మీ హార్ట్ని ఓపెన్ చేస్తారో, మీరు ఎప్పుడైతే మీతో మీరు ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం చేస్తారో, మీకు కావాల్సిన దానికోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు పర్వాలేదు అనుకొని ఒక స్టాండ్ తీసుకుంటారో అప్పుడే మీ లైఫ్లో మీరు సక్సెస్ని చూస్తారండి. సిచ్యువేషన్స్ ఏంటంటే న్యాచురల్గా బెటర్ అవుతుంటాయి అన్నమాట, మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండానే. కాకపోతే కొన్ని విషయాల్లో మీరు రిస్క్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు వేరే వ్యక్తులు సహాయం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి. మీకు మీరు స్టాండ్ తీసుకొని మీకు మీరే ఫైట్ చేయగలరు. మీరేంటంటే అలా అనుకోవాలంతే. మీరు ఎప్పుడైతే అలా అనుకుంటారో మీ లైఫ్లో థింగ్స్ బెటర్ అవ్వడం అనేది మీరు నోటీస్ చేస్తారండి. ఇదైతే నేను క్లియర్గా చెప్పగలను. ఒకసారి అయితే ఆలోచించండి, మీకైతే ఒక ఛాన్స్ ఉంది. సో ఈ ఛాన్స్ని ఏంటంటే యూటిలైజ్ చేసుకోవడానికే చూడండి, కానీ వేస్ట్ చేసుకోవద్దండి. ధైర్యం చేయండి. అండ్ పాస్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రజెంట్లో కూడా ఫెయిల్ అవుతారు అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే అలా మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే ఇంకా ఈ సిచ్యువేషన్లో మీరు ఫెయిల్ అయిపోయినట్టండి. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఈవెన్ ఇది మళ్ళీ ఫెయిల్ అయినా పర్వాలేదు నేను మళ్ళీ ట్రై చేసుకుంటాను అనే ఆ మైండ్ సెట్తో మీరు ముందుకు వెళ్ళినప్పుడే ఇందులో సక్సెస్ అయితే ఉంటుందండి. బట్ సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. మెయిన్ చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో ఈ మ్యాచెస్ వస్తుంటాయి, అలాంటి దగ్గరలో సక్సెస్కి ఛాన్స్ ఉందండి. ఈవెన్ ప్రమోషన్స్కి ఛాన్స్ ఉంది, అండ్ ట్రాన్స్ఫర్స్కి ఛాన్స్ ఉంది, లొకేషన్ చేంజ్కి ఛాన్సెస్ ఉన్నాయి, అబ్రాడ్కి ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా కొన్నిటికైతే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ హౌస్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నా సరే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా మీరైతే ఒక ఛాన్స్ తీసుకోవడానికే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి.
సో ఇంకా మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.